నమస్తే అండి, తెలియ వంటలకి స్వాగతం. ఈరోజు మనం మైసూర్ బోండాలు చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకుంటున్నామండి. ఆ బౌల్లో ఒక కప్పు అనేది పెరుగు తీసుకోవాలి, పుల్లటి పెరుగు తీసుకోవాలండి. మనం దాన్ని విస్కర్తో బీట్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ చేసుకోండి. పెరుగు మాత్రం పుల్లటి పెరుగు తీసుకోండి. ఇలా బీట్ చేయడం వల్ల అంటే మనకి అది స్మూత్గా, అది క్రీమ్ టైప్గా మారుతుంది అన్నమాట. మనకి మైసూర్ బోండా చాలా స్మూత్గా చాలా బాగా వస్తుందండి. చూసారా మనది క్రీమ్గా స్మూత్గా మారింది ఆ పెరుగు అనేది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి. 1/2 స్పూను వంట సోడా వేసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇలా మళ్ళీ బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే మనకి వంట సోడాను ఆ పెరుగు రెండు ఒక బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి ఒక రియాక్షన్ అనేది జరుగుతుంటుంది అక్కడ. మొత్తంతో బీట్ చేసుకోవాలండి ఇలాగా. చూసారా చిన్న చిన్న బుడబుడగలాగా వస్తున్నాయి మనకి. అదే అండి, అది చూసారండి చిన్న చిన్నగా బబుల్స్ లాగా వచ్చాయి కదండి. అది మన పెరుగును మన వంట సోడా వేయడం వల్ల ఒక రియాక్షన్ అయ్యి అది మనకు బోండా అనేది కొంచెం లోపలగా స్మూత్గా గట్టిగా లేకుండా వస్తుందండి. మనం ఏ కప్పుతోనైతే మనం పెరుగు తీసుకుంటున్నాం కదా అదే కప్పుతో మనం మైదా పిండి తీసుకోవాలి. అదే కప్పుతో మీరు మైదా పిండి తీసుకున్నా పర్లేదు, లేదంటే గోధుమ పిండి వేసుకున్నా పర్లేదు. మనమైతే మైదా పిండి తీసుకున్నాం. కొంచెం వేడి వాటర్ అనేది మనం ఒక బౌల్తో తీసుకోవాలండి. కొద్దిగా వేడి వాటర్ అందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇలాగా చేయితో మొత్తం కలుపుకోండి అదంతా. ఇలా చేతితో అలా బీట్ చేసుకోండి దీన్ని ఇలాగా. ఇలా మనం బీట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఎయిర్ బబుల్స్ అన్నీ వస్తాయండి. దానివల్ల మనకి బోండా అనేది కొంచెం స్మూత్గా, లోపల కూడా గట్టిగా లేకుండా చాలా స్మూత్గా వస్తుందండి బోండా. దీన్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి బోండా. 1 టేబుల్ స్పూన్ జీరా వేయాలండి. 1/2 స్పూను అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి, అందులో వేసుకోవాలి. అది మనకి తినేటప్పుడు కొంచెం అడ్డుగడ్డు రాకుండా ఉండాలనుకుంటే కొంచెం కచ్చపచ్చగా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టమని. అలా ఒక 4 పచ్చిమిర్చి కూడా మేము సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులో. అలా కరివేపాకు చిన్న చిన్నగా గుండగనగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. మొత్తం అంతా మనం బీట్ చేసుకోవాలి. మళ్ళీ మనం తినేటప్పుడు ఆ అల్లం అనేది కొంచెం అంటే తగులుతుంది అనుకుంటే మీరు కొంచెం కచ్చపచ్చిగా దంచి వేసుకోండి. దీన్ని మనం ఒక 1/2 అవర్ లేదా 1 అవర్
తడి క్లాత్ అయినా పర్లేదు, లేదంటే ఒక మూత అయినా పెట్టుకుని క్లాత్ అయినా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా మనం ఉంచుకోండి. ఉంచడం వల్ల అంటే మనకి ఇంకా బాగా నానుతుంది కాబట్టి చాలా స్మూత్గా వస్తుంది బోండా, మైసూర్ బోండా. బీట్ చేసుకునే మీద మనం క్లాత్ అని వేసుకోవచ్చు, లేదంటే మూతను పెట్టుకోవచ్చు. మనం మూత పెట్టుకుంటున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా మనం ఇది మూత పెట్టుకుని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. దానిపైన ఒక కళాయి పెట్టుకుంటున్నాం. ఆయిల్ పోసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రెండ్స్, ఈ మైసూర్ బోండా ఎలా చేయాలో మా ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ మరిగినాక మనం సిమ్లో పెట్టుకొని ఈ బోండా వేసుకోవాలి. ఇది వేసుకునేటంటే మొత్తం కలపకుండా ఒక సైడ్ నుంచి మనం వేసుకోండి. కొంచెం వాటర్ అనేది అంటుకుంటుంది, వాటర్ చేయి తడిపి పెట్టుకొని చిన్న చిన్నగా వేసుకోండి. ఇదిగోండి, ఇలాగ రౌండ్ షేప్ మనం ఎలాగేసినా కూడా ఈ రౌండ్ షేప్ అనేది రావాలి. బోండా, మైసూర్ బోండా. హైలో పెట్టుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఇది వేయించుకోండి బోండా అనేది. చూసారు ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో బోండా అనేది, మైసూర్ బోండా. ఒక దీంట్లో టిష్యూ వేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మనకు వాటర్ ఆయిల్ అనేది టిష్యూలో అవుతుంది కాబట్టి.
ఫ్రెండ్స్, మైసూర్ బోండా చాలా చాలా లోపల చాలా చాలా బాగా వచ్చిందండి. గట్టిగా లేకుండా మంచిగా స్మూత్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్లో ఉంది, అలా సేమ్ అలాగే ఫాలో ఉంది. ఫ్రెండ్స్, మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. దాంతోపాటు మనం పల్లి చట్నీ కూడా చేసుకున్నాం. మైసూర్ బోండా అయితే చాలా స్మూత్గా లోపల ఉన్నది. చూసారా ఎంత స్మూత్గా ఉన్నదో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మైసూర్ బోండా రెడీ అయిపోయింది. మీరు కూడా నా ఛానల్ ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్ కూడా బాగుంది. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.